చెప్పండి, మిగిలిన రా మెటీరియల్ ఏమైంది? అదే ఏంటో చెప్పండి. ఏంటి సార్, మీరు ఒక గ్లాస్ బియ్యం పోస్తారు, అన్నం వండుతారు, అంతా తినేస్తారా? కొంచెం కూడా వేస్ట్ అవదా? అదే రకంగా వేస్ట్ అయింది సార్. 1 కిలో బియ్యం వేస్తే 100 గ్రాములు వేస్ట్ అవ్వచ్చు. 3/4 కిలో అన్నం వేస్ట్ అవ్వదు. సరే, ఏదో ఒక రోజు వేస్ట్ అయిందని అనుకుందాం. మరి ఇంకో రోజు, తర్వాత రోజు, ఆ మరుసటి రోజు ఒకవేళ అలా ఏదన్నా అన్నం మిగిలిన పులిహోరో, జీరా రైసు, పెరుగన్నమో చేస్తారు, లేదా సద్దన్నం తింటారు. వేస్ట్ చేయరు కదా, పారేయరు కదా. సరే, వేస్ట్ అయ్యిందే అనుకుందాం. దానికి కూడా ఒక లెక్క ఉంటుంది కదా, ఎంత వేస్ట్ అయ్యింది, ఎందుకు వేస్ట్ అయ్యింది అని. వేస్ట్ అయిన గూడ్స్ ఏమైపోయాయి, దాని వివరాలు ఇందులో లేవే. ఏంటి చెమటలు పడుతున్నాయి, మాటలు రావడం లేదా? ఇవన్నీ మా ఓనరే అడగలేదు. నిన్న మొన్న వచ్చిన మీరెవరు నన్ను అడగడానికి? ఓనర్ అడక్కపోవడం వల్లే కదా కంపెనీ నష్టాల బాట పట్టి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చింది. సరే, మీరు ఒక 2 నిమిషాలు బయట ఉండండి, మళ్ళీ పిలుస్తాను. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఛాంబర్. అవును సార్, ఇది మీ ఛాంబరే, నేను కాదండం లేదు. ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు. సరే, ఏం చేస్తారో నేను చూస్తాను. ఈ లెక్కలన్నీ చూస్తుంటే నా బ్లడ్ అంతా బాయిల్ అవుతుంది. అసలు ఎంత ఫ్రాడ్ లెక్కలో. ఇవన్నీ చూస్తుంటే రామ్ కుమార్ గారి మీద నాకు ఎంత గౌరవం పెరుగుతుందో. ఒక్కటంటే ఒక్క రోజు కూడా చిన్న లెక్క కూడా తప్పులేదు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కంపెనీలో మునిగిపోయేది. అర్జున్, ఒక పంచి, ఈ డేటా అంతా నీ మెయిల్ కి ట్రాన్స్ఫర్ చేసుకో. వెళ్ళి రంజిత గారితో మనం మాట్లాడదాం. ముందు డేటా ట్రాన్స్ఫర్ చేసి